మొత్తానికైతే దేశంలో లేని క్రెడిట్స్ అంటే చరిత్రలో లేని క్రెడిట్స్ ఎక్కడా జరగని క్రెడిట్స్ పొందాలంటే మాత్రం అది మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యం, ఇంకెవ్వరికీ కాదు. గతంలో కూడా చూశారు కదా, బిల్లులు క్లియర్ చేయాలంటే 20 నుంచి 30% కమిషన్ అడుగుతున్నారని ఏకంగా ఎక్కడ ప్రజాభవన్లో వెళ్ళి అక్కడ ఆయన ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేసిన ఆయన ఇంటి దగ్గర. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. వైరల్ కోసం అని కాదు కానీ, అరే ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో, రాజకీయ చరిత్రలో కమిషన్లు అడుగుతున్నారు మా బిల్లులు క్లియర్ చేయడానికి, మహానుప్రభో దయచేసి మా బిల్లులు కమిషన్లు తీసుకోకుండా క్లియర్ చేయండి అనేసి. అది అంతటితో ఏమన్నా ముగిసిందా? అబ్బే, మళ్ళీ ఎవరు వచ్చారు, మా బిల్లులు క్లియర్ చేయండి అనేసి. ఒకసారి చూడండి, ఏకంగా ఏడుకొచ్చింది తెలుసా, సెక్రటేరియట్కి వచ్చారు బిల్లులు క్లియర్ చేయమని. మరి ఎట్లా పోయినరో తెలియదు, 5వ ఫ్లోర్కి 6వ ఫ్లోర్కి నిజంగా రానివ్వరు కానీ మొత్తం తెలివిగానైతే పోయారు. అసలు నిజంగానే పైసలు లేవా అంటే అస్సలు కనీసం బిల్లులు క్లియర్ చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదా? మరి బిల్లులు క్లియర్ చేసే అన్ని పైసలు లేకపోతే మరి వీళ్ళు మాత్రం ఇన్నిసార్లు ఢిల్లీకి పోతారు ఫ్లైట్లెక్కి, ఏ జిల్లాలకి ఎడుకోవాలన్నా కూడా గాలి మోటార్లు తిరుగుతుంటారు. మిస్ వరల్డ్ పోటీలు జరిగితే ₹1,00,000 పెట్టి భోజనం పెడతారు, లేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. ఎక్కడన్నా మనం విన్నామా? ఇప్పటి వరకు బడా కాంట్రాక్టర్లు మాకు బిల్లు ఇవ్వలేదని ఎక్కడన్నా ఒక నిరసన వ్యక్తం చేయడం కానీ, లేదు ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, ఒక ప్రెస్ ముందు మాట్లాడడం కానీ, ఒక మెగా కృష్ణారెడ్డో లేకపోతే ఇంకెవరో ఎప్పుడైనా మనం విన్నామా? వాళ్ళ మస్తు సుకూన్గా వాళ్ళ 100,000 కోట్ల బిల్లులు కూడా క్లియర్ అవుతాయి. పాపం వచ్చిన బాధ ఎవరికి తెలుసా? పాపం వీళ్ళకి. ఆ చిన్న బిల్లులు క్లియర్ చేయమంటే కమిషన్లు అడుగుతారు. మహాప్రభు బిల్లులు ఇవ్వండి అనేసి ఎక్కడన్నా ఉందా నిజంగా చరిత్రలో? మళ్ళీ మేము ఇంత చేసినాము అంత చేసినాం, ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు అన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అది ఏ సభ ఏదైనా కానీ. మరి ఇంత చేస్తున్నాం అని చెప్పినప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ బడ్జెట్ లేదు, పైసలు లేవు, పైసలు లేకపోతే చెప్పురి పైసలు లేవని. కానీ వీళ్ళ విందులు వినోదాలకు, వీళ్ళ లగ్జరీ ఖర్చులకు, వీటన్నిటికీ మాత్రం పైసలు ఉంటాయి. కానీ పైసలు ఎక్కడ ఉండవంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చిరో వాటికి ఉండవు. ఇప్పుడు చూసినావా, ఫ్రీ కరెంటు విషయంలో కూడా దాన్ని కూడా మొత్తానికి 50 లక్షల ఉచిత కనెక్షన్ ఉంటే దానికి సగానికి సగం తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఏ నెలల్లోనన్నా కూడా 200 యూనిట్లు దాటి 1 యూనిట్ ఎక్కువ వచ్చినా కూడా ఇక వాళ్ళ ఆ పథకానికి అనర్హులట. అంటే ఎక్కడ కోత పెడదామా అని చూస్తున్నారు. పేరుకి ఇచ్చిండ్రు కానీ దాన్ని ఎట్లా ఇచ్చిరో అట్లా తెలియకుండానే లాగేసుకుంటున్న వైనంగా అనిపిస్తుంది. కానీ వీళ్ళకు మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు ఏమన్నా ఆగుతాయా? ఏమాగవు. ఇబ్బంది పడేదంతా వీళ్ళు. వాడికి వచ్చి సెక్రటరీకి వచ్చి ఇక పాప ఆయన లేడైనా ముఖ్యమంత్రి కనపడలేదట, మళ్ళీ పోయి ఆ బట్టి సార్ దగ్గరికి పోయి ఓ విధంగా ఇద్దరిని పట్టుకోవాల్సి ఉండే అడ్డంగా. నిజంగా ఇంకా ఆయన లేడు కాబట్టి ఆయన దొరకలే, బచాయించిండు. ఇక్కడ దొరికింది ఎవరనంటే బట్టి గారు దొరికారు. వీటన్నిటికీ సమాధానం చెప్పరు, వీటన్నిటి గురించి పేపర్లో రావు వార్తలు. ఎక్కడో చిన్నది ఏడో చోట ఎట్లనో మనకు వస్తే ధైర్యం చేసి మాత్రం షాడో సీఎం గురించి రాసిరు. మీకు చెప్తానన్నా కదా షాడో సీఎం ఎవరు. మీకు మొన్న మిస్ వరల్డ్ పోటీలో ఆ మిస్ వరల్డ్ మిల్లా మ్యాగీని వేధించిన వాళ్ళలో ఒకరైన వ్యక్తే ఆ షాడో సీఎం. కాకపోతే ఏమైందనంటే ఈనాడికి పేరు రాస్తే ఏమవుతుందో అనేసి పేరు గట్టి కూడా చెప్పొచ్చు. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే తట్టుకోలేడు అన్నట్టు. తట్టుకోలేక ఏం చేస్తాడంటే ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతమైన ట్రోల్ చేస్తుంటాడు. ఇంకా మిగతా ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళని. అంటే భయపడుతున్నామని కాదు, మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చినాను కదా. ఆయన మస్తు లాబింగ్ చేస్తాడబ్బా కాంగ్రెస్ పార్టీలో. ఢిల్లీకి తెలంగాణకు మస్తు లాబియిస్ట్ కూడా ఆయన మళ్ళా. సో మిల్లా మ్యాగీ విషయంలో కూడా మంచి హీరోగా పేరు పొందిన వ్యక్తి కూడా అతనే. ఎట్లా రాసిందో తెలియదబ్బా వార్తను మాత్రం. మరి బై మిస్టేక్లో రాపిచ్చిరా మరి నిజంగానే వాళ్ళకి తెలిసి రాసిరో తెలియదు కానీ ఏదో మాత్రం జరిగింది. ఆయన ఏకంగా పోలీసులతో డిఎస్పీలతో సెటిల్మెంట్లు చేస్తున్నారు కూసబెట్టి. ఒక్కసారి చూడరిగా వీళ్ళేం పాపం బిల్లుల కోసమేమో ఇట్లా పడిగాపులు కాసి వీళ్ళ కాళ్ళ ఎలబడి వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం బాజాబ్తా భూదందాలు పెట్టుకొని లీగల్గా చేస్తారు. భూదందాలు సాటు మాటలో కూడా కాదు, మంచిగా పోలీసులను కూసబెట్టి
పోలీసులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని, ట్రాన్స్ఫర్లు చేపిస్తామని, లంచాలకు వాళ్ళని ప్రలోభపెట్టి మంచిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటారు. మస్తు రేట్లు కదా, పిరం కదా. అర్థమైంది కదా ఇప్పుడు ఆ షాడో నేత ఎవరు. సో ఈ పరిస్థితి ఉంది. ఇట్లాంటివి రాయరు. ఇది కూడా పాపం ఇది పెద్ద వార్త రాదు, ఎక్కడో సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు చెప్పాలి వార్త. నేను నిన్న కూడా మీకు చూపించిన సోషల్ మీడియాలో చెప్తే ఏముంది లేవాళ్ళు చెప్పుకుంటారు అయిపోతుంది అనుకుంటారు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడో ఒకసారి మన అసలు సీఎం ఉన్నాడు కదా, షాడో సీఎం గురించి ఇందాక మాట్లాడుకున్నాం. మన అసలు సీఎం ఉన్నాడు కదా, ఎవరు జర్నలిస్టులు, ఎవరు అసలుకు కొసరెవరు అనేసి మాట్లాడుతుంటాడు. కొంచెం ఎక్కుతుంది, వారం అయిన తర్వాత అవునా వార్తలు నిజంగా బయటకు వస్తున్నాయి, ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి తిట్టాలి. డిజిటల్ మీడియా జర్నలిస్టులోనే ఎవరు జర్నలిస్టు, వాళ్ళ ఇంటి ముందు ఆ పేరు పెట్టుకున్నారు, వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఏం రైట్స్ ఉన్నాయి అని ఇట్లా మాట్లాడుతుంటాడు. సో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ సంగతి ఏదో చూసుకుంటే కనీసం పాపం వాళ్ళు ఎంత చెప్పండి. చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళు లక్షల్లో ఉంటాయి బిల్లులు, కోట్లల్లో ఉండవు, కొందరు వేలలో కూడా ఉంటాయి బిల్లులు. ఆ వేలల్లో లక్షల బిల్లులకు కూడా కాళ్ళ వేళ పడే పరిస్థితి. అంటే ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణలోడానికి, ఇట్లాంటి మచ్చు తునకలు కళ్ళలు